45 న్యూస్ కి స్వాగతం. అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతలను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం పరిశీలించారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకి వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావటం అభినందనీయమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజన్, ఈసీజీ విజన్ 2030కి ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ లక్ష్యాలను అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్ STEM లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్స్ అందించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏపీ మేకర్స్ ల్యాబ్ లో 90 నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్ఫామ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తారు. మొబైల్ ల్యాబ్ లోని ల్యాప్టాప్, ట్యాబ్లు, అలాగే వర్క్ స్టేషన్లు, ప్రయోగాల కోసం కిట్లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. క్లాస్ ఎంత టైం స్పెండ్ చేస్తారు? 1.5 hours ఉంటుంది. 20 మంది. వాట్ ఇస్ ద అవుట్కమ్? At the end of it, what are you expecting it outcome for our children? జనరల్లీ ఫ్యూచర్ లో మొత్తం కూడా వచ్చింది. ఇప్పుడే మనం చూస్తాం అన్ని రోబోట్స్ అని అని అంటున్నాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. సో అక్కడికి ఒకవేళ కొంతమంది టెన్షన్ పడతారు, భయపడతారు. అంటే రోబోట్ అంటాము, నేను చేయలేను, లేకపోతే నాకు రాదు. సో ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ వర్క్ షాప్. So 90 minutes for one child is enough for them to understand what is happening in the space. Okay, so you will explain that it follows the sequence. Yes. And they can change 5 seconds can be content. అది కూడా చెప్తాం మరి. So 20 tabs, then the program on this and then each school it is taking not less than 1 month. 80 students per day complete అవుతుంది సార్. మనకి మేజర్ స్కూల్స్ ఇచ్చాం సార్. 3 schools చూడడానికి 3 months పడుతుంది సార్. మంగళగిరి సార్. పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు పనికొచ్చింది వాళ్ళకి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. asset is an asset. For by Infosys or AP or the end student కి ఎంత అర్థం? ఏం అర్థం? What is it? We have to test it, we have to analyze, understand it better. మీరు మధ్య ఫీడ్బ్యాక్ తీసుకోవడం మేము చేస్తాం. Good.